రెడ్డి బండి సంజయ్లకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీని అరికట్టి ఉంటే ఇప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండేదన్నారు చామల. రాష్ట్రానికి రావాల్సిన నిధుల హక్కుల గురించి ఎన్నడూ మాట్లాడని బండి సంజయ్కు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్తో జనానికి నయా పైసా ఉపయోగం లేదని చామల అభిప్రాయపడ్డారు. మీకు పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళ ఆర్గన్స్ డొనేషన్ ఇచ్చి అంటే వాళ్ళ ఓట్లను మీకు దానం చేసి వాళ్ళు మిమ్మల్ని గెలిపించిన విధానానికి మీరిప్పుడు వాళ్లకు కృతజ్ఞత భావంతో ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనలో మాట్లాడుతున్నట్టే ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేయాలంటున్నాం. నేను ఒకటే అడుగుతా కిషన్ రెడ్డి గారు, మీరు గత 11-12 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉండి కీలక శాఖల మంత్రి పదవిలో ఉండి కూడా తెలంగాణను 10 సంవత్సరాలు మిగులు రాష్ట్రాన్ని దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నావు తప్ప ఆ రోజు నీకున్నటువంటి జేబు సంస్థలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాల సంస్థలతోటి అరికట్టుంటే ఇవాళ పాపం తెలంగాణకి అన్యాయం జరిగేది కాదు, అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. ఇవాళ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేది. నీకింత నిన్ను ప్రజలు నమ్మేటోళ్ళు. బండి సంజయ్ గారు, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, అనా పైసా లేదని చెప్పడానికి మనకు సిగ్గుండాలి. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేటప్పుడు నువ్వు అధ్యక్ష పదవిలో ఉన్నావు, నువ్వు లోక్సభకు గెలిచినావు మొదటిసారి, ఇప్పుడు మంత్రి కూడా అయినావు. ఏ రోజు కూడా తెలంగాణ సమస్యల మీద కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి RRR కానీ, మెట్రో కానీ, తెలంగాణ మూసి రీజనరేషన్ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి లోకల్ బాడీ మున్సిపాలిటీలకు ఫండ్స్ కానీ తెచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో రోడ్లు వదిలేసిపోయారు, కాలువలు వదిలేసిపోయారు, కేవలం దండుకుర్రు కమిషన్లు మీ కండ్ల ముందే. అటు నువ్వు నీతో పాటు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఏ రోజు ఇక్కడ గెలవడమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు.